హలో హాయ్ అందరికీ నేను పూజితానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాఘ పౌర్ణమి రోజున శివయ్య కళ్యాణం జరిగిందండి. శివుడు పార్వతీదేవికి గుడిలో ఇలాగా శివుడు పార్వతీదేవి కళ్యాణం చేశారు. ఇదిగోండి హోమం కూడా చేశారు. స్వామివారికి పంచామృత అభిషేకాలు అవి చేసి ఇంకా హోమం కూడా చేశారండి. నేను గుడికి వెళ్ళాను. ఇంకా స్వామివారి కళ్యాణం జరుగుతుందంటే గుడికి వెళ్ళా. ఇలాగ వీడియో అది తీశానండి మీ అందరికీ చూపిద్దామని. ఇంకా పార్వతీదేవికి అంటే దుర్గాదేవికి ఇలాగా కుంకుమార్చన కూడా చేశారండి అమ్మవారికి ఇలాగా. ఇంకా స్వామివారికి అమ్మవారికి ఇంకా కళ్యాణం అది జరిగింది గుళ్ళో. ఇంకా ఇదిగోండి ఈ గుళ్ళో చాలా దేవుళ్ళు ఉన్నారండి. ఇంకా నాగేంద్ర స్వామివారండి. ఈయన దర్శనం అది చేసుకొని ఇంకా వీడియో అది తీసా మీకు చూపిద్దామని స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాను ఇలాగా. ఇంకా శివ కళ్యాణం జరిగిందండి. శివుడు పార్వతీదేవికి కళ్యాణం చేశారు. ఇంకా శని మహారాజ్ స్వామి అండి, శనేశ్వర స్వామి వారి కూడా ఇలా పూలతో అలంకరణ అది చేశారు. ఇంకా గుడిలో గుడంతా బాగా డెకరేషన్ చేశారండి పూలతో. కళ్యాణం కదండి, స్వామివారికి ఇలాగా మామిడాకులతో ఇంకా ఇలాగ బంతి పూలతో డెకరేషన్ అది చేశారు. ఇంకా నవగ్రహాలు చుట్టూ ఇలాగ ఈ గుడి చుట్టూ నవగ్రహాల స్వామివారు అండి. ఇదిగోండి ఇంకా అందరు ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇంకా కళ్యాణం జరిగింది కదండి, గుడిలో బాగా జనాభా ఉన్నారు. ఇంకా స్టేజ్ అది ఇలా కట్టారనమాట. ఇదిగోండి ఇలాగ అలాగ పూలతో డెకరేషన్ చేశారు స్వామివారికి. ఇంకా కళ్యాణం జరిగిందండి. అసలు వీడియో తీయడం కుదరలా, నేను సైడ్ నుంచి చిన్నగా వీడియో తీశాను ఇంకా స్వామివారికి. ఇంకా మీకు ఇలా చూపిద్దామని. ఇంకా జనాభా అంతా వచ్చిన వాళ్ళందరూ ఇలాగ స్వామివారికి అక్షింతలు అవి వేసుకొని సమర్పించుకొని ఇంక ఇలాగా స్వామివారి దర్శనం అది చేసుకున్నారు. ఇంకా అదే వీడియోలో చూపిస్తున్నాం మీ అందరికీ. ఇదిగోండి స్వామివారికి కళ్యాణం అది జరిగింది. ఇంకా అన్నదానం కూడా చేశారండి. చాలామంది జనాభా వచ్చి ఇంకా భోజనం అది చేశారు ఇలాగా. ఇంకా అదే చూపిద్దామని ఇలాగ వీడియో తీశాను మీ అందరికీ. ఇంకా భోజనాల్లో ఇంకా అన్నదానంలో ఇదిగోండి ఇలా ఐటమ్స్ అన్నీ పెట్టారు స్వామివారి గుడిలో. ఇంకా నిన్న అన్నదానం కళ్యాణం అది జరిగిందనమాట ఇలాగా. ఇంకా అదే ఇలాగ నేను వీడియో అది తీసా సైడ్ నుంచి మెల్లిగా. అసలు గుళ్ళో వీడియోస్ తీయనివ్వరండి, కానీ నేను మెల్లిగా తీస్తున్నా మీకు చూపిద్దామని. ఇంక ఇంట్లో పూజ అండి ఇవాళ సోమవారం కదండి, శివుడు పార్వతీదేవికి ఇంట్లో పూజ చేసుకున్నా. ధూపదీప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని స్వామివారి అష్టోత్తర నామాలు అవి చదువుకొని ఓం నమ శివాయ నమః అనే నామాన్ని 21 సార్లు చదువుకొని ఇంక ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నా ఇవాళ. ఇంకా స్వామివారికి నైవేద్యంగా పాలు కూడా సమర్పించుకున్నానండి ఇవాళ. ఇంకా ఫ్రూట్ అది పెట్టుకొని స్వామివారికి ఇలాగా పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఇవాళ మార్నింగ్ శివుడు పార్వతీదేవికి ఇలా పూజ చేసుకున్నానండి. సోమవారం కదండి. ఇంకా నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో హారతి తీసుకుంటారని ఇలా హారతి అది చూపిస్తున్నాను మీ అందరికీ. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చిందో ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. మరిన్ని పూజా వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం నమ శివాయ నమః, ఓం నమ శివాయ నమః అనే నామాన్ని పూజ అయ్యేంతవరకు కంప్లీట్ చేసుకుంటూనే ఉన్నానండి. ఇంకా ఇవాళ పూజ అది ఇలా జరిగిందండి. ఇంకా ఓం నమ శివాయ నమః, పార్వతీదేవి నమః అని చదువుకుంటూ పూజ అది ఇలా చేసుకున్నా. థ్యాంక్ యూ అండి.